సృజనాత్మకతతో ఆలోచిస్తే వినూత్న ఆవిష్కరణలు చేయొచ్చని మాజీ మంత్రి అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు మొత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో అవంతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సృజన 2K25 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సాంకేతిక ప్రదర్శనలో మొదటి రోజు వివిధ పాలిటెక్నిక్ కళాశాలలు 16 సాంకేతిక నమూనాలు, పాఠశాలల నుంచి 37 సాంకేతిక నమూనాలు ప్రదర్శించారు. 17 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ సాంకేతిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆలోచన చేసే విధంగా వాళ్ళని ఇలాంటి సృజన లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ కానీ స్కిల్లింగ్ కానీ ఎన్హాన్స్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ఒక 6 విద్యా సంస్థలు ఇక్కడ కానీ చీపురుపల్లిలో కానీ భోగాపురంలో కానీ భీమిలిలో కానీ ఈ 4 ప్రాంతాల్లో పెట్టి మరి కొన్ని లక్షల మందికి విద్యా అవకాశాలు కానీ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా విద్యావేత్తగా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే 10 మందికి మనం చదువు చెబుతాం, 10 మందికి ఉపాధి కలుగుతాం. 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో విద్యా సంస్థల అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ విద్యార్థుల అభివృద్ధికి కానీ నా వంతు కృషి తప్పనిసరిగా చేస్తాను తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు దాకా సహకరిస్తున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ఇంకా నాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. స్థానిక నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. విద్యా సమస్యలనే మనకి ఈ ప్రాంతంలో ఒకటే యూనివర్సిటీ ఉన్న గీతమే వల్ల మరి మన రాష్ట్రంలో కూడా యూనివర్సిటీలు తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు గవర్నమెంట్ ఉన్నాయి కానీ సో దీన్ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లాలనేది నా ఆలోచన. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో అవంతి కాలేజ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళాలి. నా వద్ద కృషి చేస్తాను. మీ అందరూ కూడా బియాండ్ క్లాస్ రూమ్ ఆలోచన చేసే విధంగా వాళ్ళని ఇలాంటి సృజన లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ కానీ స్కిల్లింగ్ కానీ ఎన్హాన్స్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ఒక 6 విద్యా సంస్థలు ఇక్కడ కానీ చీపురుపల్లిలో కానీ భోగాపురంలో కానీ భీమిలిలో కానీ ఈ 4 ప్రాంతాల్లో పెట్టి మరి కొన్ని లక్షల మందికి విద్యా అవకాశాలు కానీ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా విద్యావేత్తగా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే 10 మందికి మనం చదువు చెబుతాం, 10 మందికి ఉపాధి కలుగుతాం. 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో విద్యా సంస్థల అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ విద్యార్థుల అభివృద్ధికి కానీ నా వంతు కృషి తప్పనిసరిగా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.